వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాలాకు చపాతీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా. పాలాకు సరిగ్గా తినరు కదండి పిల్లలు. ఇలా చపాతీలో వేసి కలిపి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా రాదు. దానికోసం ముందుగా పాలాకు జార్లో వేసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. గోధుమ పిండి ఎంత కావాలో అంత తీసుకున్నానండి. దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం వాము కూడా వేసుకున్నాను. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, దాన్ని బట్టి వేసుకోండి. కారపొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకున్నానండి. అవసరమైతేనే వాటర్ వేసుకోవాలండి, లేకపోతే ఈ పేస్టే సరిపోతుంది. చూసారు కదా, నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత కొంచెం పొడి వేసుకొని పొడిపిండి నీట్గా చపాతీలాగా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత నీట్గా కాల్చుకుంటున్నానండి రెండు పక్కల కూడాను. ఆయిల్ లైట్గానే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదండి. కర్రీ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గానే తినొచ్చు. వాము, ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ వేసాం కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా డైరెక్ట్గా ఇలా పెట్టిస్తే తినేస్తారండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.